ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర సర్కార్ 3 దశల్లో రుణమాఫీని ప్రకటించింది, దాన్ని అమలు చేసింది. 2 లక్షల వరకు రుణాలున్న వాళ్ళందరికీ కూడా రుణమాఫీ జరిగింది. అయితే చాలామందికి కొన్ని కారణాల వల్ల ఇంకా రుణమాఫీ జరగలేదని చెప్పి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన పోరాటానికి దిగింది. ప్రస్తుతం మనం కరీంనగర్ రూరల్ మండలానికి సంబంధించినటువంటి కార్యాలయం ఏట ఆందోళన చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నేతలు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. ఏంటి అసలు ఏం జరిగింది, మీరు ఎట్లా అబ్జర్వ్ చేసినారు? చాలామందికి రుణాలు మాఫీ కాలేదా? ఏం చెప్తున్నారు రైతులు, ఏం చెప్తున్నారు అధికారులు, ఏం చెప్తున్నారు? అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు అయితే మేనిఫెస్టోలో 2 లక్షల రుణమాఫీ రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి తర్వాత మొన్న ఏదైతే స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ ఉన్నారో వాళ్ళతోటి మీటింగ్ పెట్టి ఎంతవరకు రుణాలు తీసుకున్నారని రైతుల దగ్గర నుంచి అనేది ఈ స్టేట్ లెవెల్ బ్యాంకర్ ద్వారా తెప్పించుకున్న ఏదైతే ఉందో నివేదిక 49,500 కోట్ల రూపాయలు ఈ స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ నివేదిక ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి. ఏదైతే ఆ నివేదికను తీసుకున్న ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర కేబినెట్లో 31,000 కోట్ల రూపాయలను క్యాబినెట్ నిర్ణయించడం జరిగింది రైతులకు చెల్లింపు చేయాలని. దాన్ని ఈనాడు ప్రభుత్వం రైతులకు ఏదైతే రైతు రుణమాఫీ పేరుతో కొరువీలు పెడుతూ అనేక విధాలుగా ఒక రేషన్ కార్డు లేదనో, లేకపోతే వారు సంబంధించిన టైం లోపల లేరనో అనేక విధమైనటువంటి కొర్రీలు పెడుతూ రైతులకు రుణమాఫీ ఎగబెట్టే పరిస్థితి ఈరోజు తీసుకురావడం జరిగింది. వాళ్ళ క్యాబినెట్లోనే ఏదైతే తీర్మానం చేసినటువంటి 31,000 కోట్ల రూపాయల బడ్జెట్లో ఈరోజు 17,855 కోట్లను మాత్రమే ఈరోజు రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. అంటే వీరు తీసుకున్నటువంటి నిర్ణయం లోపలనే 45% ఇంతవరకు రుణమాఫీ ఇంకా రైతులకు కాలేదు. వ్యవసాయ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? మీరు వాళ్ళని అడిగే ప్రయత్నం చేసినారా? వ్యవసాయ శాఖ అధికారులను మేము పోయిన తర్వాత కూడా ఏదైతే బ్యాంకర్ల ద్వారా మీరు ఏదైతే ఉందో అక్కడ నుండే బ్యాంక్ కన్సల్ట్ కానీ తీసుకురావాలని ఉంటుండ్రు. లేకపోతే ఒక విధంగా మీ దగ్గర రేషన్ కార్డు లేకపోవడం వల్ల, పాస్ పుస్తకం ఉంది కానీ రేషన్ కార్డు లేకపోవడం వల్ల రాలేదని, ఇంకో విధంగా డేట్ ఏదైతే మేము డెడ్లైన్ ప్రభుత్వం పెట్టిన డెడ్లైన్ లోపల లేరని అనేక విధమైనటువంటి కొర్రీలను ఈరోజు ప్రభుత్వం పెడుతూ రైతులకు రుణమాఫీ కనీసం 55% రుణమాఫీ అయింది, 45% రుణమాఫీ కాలేదు. మొన్న చూసినట్టయితే ఏదైతే మంత్రి గారు వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నటువంటి తుమ్మల ఉన్నటువంటి జిల్లాలోనే 2 యువ రైతులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది, అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి కనబడతలేవా? ఏమన్నా మేము రుణమాఫీ చేసినామని సంబరాలు చెప్పుకోవడానికి, ప్రజలను మభ్యపెట్టడానికి తప్ప 6 గ్యారెంటీల పేరుతో మభ్యపెట్టి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఈరోజు కనీసం రైతులకు రుణమాఫీ సరైన పద్ధతిలో లేకుండా చేయడం, రైతులను ఇప్పుడు బ్యాంకుల చుట్టూ ఏదైతే వ్యవసాయ క్షేత్రాల అధికారుల చుట్టూ దింపడం తప్ప వీళ్ళు చేసింది ఏం లేదనేది రైతులు రోడెక్కి శివయాత్రలు చేస్తున్నారు. ప్రభుత్వ దిష్టిబొమ్మ శివయాత్రలు చేస్తున్న కనువిప్పు జరగడం లేదు. ఏదైతే తాత్కాలికంగా రైతులను మభ్యపెట్టడం కొరకు వ్యవసాయ అధికారులతో సమీక్ష సమావేశాలు, బ్యాంకర్లతో సమీక్ష సమావేశాలు పెడుతూ ఏదైతే నువ్వు నన్ను తిట్టు నేను నిన్ను తిడతా ఇదాన్ని డైవర్ట్ చేయడానికి, ఏదైతే రైతుల మూడును డైవర్ట్ చేయడానికి విగ్రహాలను ముందటేసుకొని గత ప్రభుత్వం చేసిన తప్పులను వీళ్ళనుడు, ఇప్పుడు ప్రభుత్వం చేసిందని వీళ్ళు రెండు ఒకటై ఈ ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. గత ప్రభుత్వం ఏదైతే ప్రజలను మభ్యపెట్టిన బీఆర్ఎస్ పార్టీని పొందబెట్టింది, ఇప్పుడు కూడా రైతులు, ప్రజలు, మహిళలు, యువకులు, విద్యార్థులు అందరూ కూడా తెలంగాణ పౌరులు, శక్తివంతులు, ఉద్యమకారులు వీళ్ళందరూ కూడా దేనికి తలవంచరు. మీరు చేస్తున్న మోసాలను గమనిస్తున్నారు. మీరు చేస్తున్నటువంటి ప్రజలను దారి పట్టిస్తున్న అంశాలన్నిటిని కూడా ప్రజలు గుర్తిస్తున్నారు. కాబట్టి కొద్ది రోజులలోనే ఈ ప్రభుత్వాన్ని పొందబెట్టే రోజులు వస్తాయి. సో మొత్తం మీద రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో రైతులకి రుణమాఫీ పూర్తిగా కాలేదు. అనేక సాంకేతిక కారణాలు, ఆధారు, రేషన్ కార్డుకు సంబంధించినటువంటి లింకు పెట్టడము, ఈకేవైసీ అని చెప్పడము లాంటివన్నీ కూడా సమాధానాలు అధికారుల నుంచి వస్తున్నాయి. మరొక వైపు బ్యాంకర్ల వద్ద కూడా కొన్ని సాంకేతిక కారణాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖచ్చితంగా రుణమాఫీ వెంటనే చేయాలి, లేదంటే నిరంతర పోరాటాలు చేసి రైతుల పక్షాన, ప్రజల పక్షాన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి భారతీయ జనతా పార్టీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.